మరి అవకాశం ఇచ్చిన మరి సిస్టర్ గారికి కూడా, మరి సౌజన్య సిస్టర్ కూడా నా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అందరూ దేవుని నామం పేరిట మనందరం కూడా క్షేమంగా ఉన్నామంటే దేవుని మహాకృప అన్నట్టు కదండి. మరి అందరూ క్షేమంగా, సంతోషముగా, సమాధానముగా ఆయనలో మనము సంతోషంగా ఉన్నామని నేను నమ్ముచూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్యం మొదలుపెట్టు. పరలోకమందున మా తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మడ మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. జీవం గల్ల దేవా, జీవాధిపతి అయిన తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో నాయన, ఈ ప్రేయర్ వ్యారీస్ గ్రూప్ ద్వారా మరిటి రీతిగా నేను రావడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎందుకు పనికిరాని దాన్ని అయినప్పటికీ అయ్యా ప్రభ, మీ యొక్క అత్యధికమైన కృపను బట్టి నాయన, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మీకు వందనాలు తండ్రి. నాయన ఇదిగో కూడి వచ్చిన బిడ్డల్ని, మన సిస్టర్ గారిని, వారి కుటుంబాన్ని అందరినీ కూడా దీవించి ఆస్వాదించు. ఇదిగో నన్ను మరుగు చేసుకోండి నాయన, మీ సెలవు చాటును నాయన. మీరే నా నోటికి నోరుగా ఉండి యెషయా పెదవులు తాకినట్టుగా, ఇర్మీయా పెదవులు తాకినట్టుగా నాయన అయ్యా పరిశుద్ర, మీ బాహుబల హస్తము చాపి నాయన పరిశుద్ర నాయన మీ వాక్కుని నాయన విడుదల చేయమని అడుగుచు ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రమయ్యా. మీ చిత్తం ఏమై ఉన్నదో ప్రభా అయ్యా, ఏమి నాయన తండ్రి నాయన చెప్పని ఉద్దేశించి ఉన్నారు అవి మాత్రమే చెప్పుటకు కృప దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నా. సబుద్ధిని పడద్రోసి కాల్చివేసి బుడిద చేసి నాయన తను మీరు నా ప్రభ నా నోటికి నోరుగా మీరుండి ప్రభ మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుని పొందుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాకండి. మీ అందరికీ నా వందనాలు. మరి దినాన్న మరి సిస్టర్ గారు నాకు ఇచ్చిన అంశం ఏంటంటే పరమ గురువు. మరి అందరూ చదివారు కదండి ఇప్పటిదాకా. మరి తల్లి గారు చదివారు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనము మనం చదువుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో మరి మొట్టమొదటిగా మరి అసలు యెహెజ్కేలు గ్రంథము రాయడానికి యెహెజ్కేలు రాయడం జరిగిందండి. ఇది యెహెజ్కేలుకి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టే ఆయనే రాయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ కాలంలో మరి 30వ సంవత్సరం 4వ నెల 5వ దినమున మరి కేబారు నది ప్రదేశంలో చెరలోని వారి మధ్య కాపురం ఉన్నాడట యెహెజ్కేలు. మరి ఆ కాలంలో ఆ ఆకాశము తెరవబడగా దేవుని కూర్చున్న దర్శనంలో ఆయనకి కనబడి అంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యెహోయాకీము చెరపట్టిన 1వ అధ్యాయంలో ఉందండి. ఇదంతా కూడా 5వ సంవత్సరం 6వ నెలలో 5వ దినమున కల్తీల దేశమందు కేబారు నది ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడగు యాజకుడగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తం అతని మీదికి వచ్చాను అని 1వ అధ్యాయంలో ఇక్కడ వాక్య లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. ఈయన ఎవరు అని అంటే మరి బూజీ అంటే ఆయన యాజకుడు అంటండి. యాజకుని యొక్క కుమారుడు యెహెజ్కేలు. యెహెజ్కేలు మరి ఆ కాలంలో 30 సంవత్సరాల వాడుగా ఉన్నప్పుడు మరి యెహెజ్కేలు అన్న మాటకి అర్థం అంటండి దేవుడే బలపరచును అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యెహెజ్కేలు ఏ కాలానికి చెందినవాడంటే ఇర్మీయా, దానియేలు వీళ్ళందరి కాలానికి చెందిన వ్యక్తి ఈయన. దేవునికి స్తోత్రం. అయితే యెహెజ్కేలు పరిచర్య చేస్తూ ఉన్న కాలంలో మరి ఇశ్రాయేలు అందరూ కూడా యెరూషలేము నుండి 70 సంవత్సరాలు బానిసత్వంలోనికి చెరపట్టుకుని వెళ్ళిపోయినప్పుడు మరి యుద్ధం చేసినప్పుడు మన పాత నిబంధన కాలంలో చూసుకుంటూ వస్తే కనుక మరి ఐగుప్తి దేశంలో మరి ఆ యొక్క ఫరో రాజు దగ్గర నుంచి అండి వాళ్ళు ఈ ప్రజలు ఇశ్రాయేలు ప్రజలందరూ ఎక్కువ. ఇశ్రాయేలు అంటే ఎవరంటే యాకోబు యొక్క కుమారులు 12 గోత్రాల్లో ఉన్న వారందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలకు. ఎందుకంటే దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా జనాంగాలు వీళ్ళందరూ ఎక్కువైపోతున్నారు. వీళ్ళు గనక మన శత్రువులతో కలిస్తే గనక వాళ్ళు కలిస్తే గనక మనల్ని ఓడిస్తారన్న భయము చేత మరి ఆనాడు ఫరో రాజు వీళ్ళందరినీ కూడా బానిసత్వంలోనికి పట్టబడడం జరిగిందండి. అలాగా వీళ్ళందరూ కూడా మరలా మోషేని పంపించి దేవుడు విడిపించారు. అలాగా కాలాలు జరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే మరి వీళ్ళు చెరలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. అసలు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఈ చెరలోనికంటే దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోవడం ద్వారా, అలాగే విగ్రహారాధన ద్వారా, దేవుని యొక్క ఆజ్ఞని మేరడం ద్వారా వీళ్ళందరూ ఏమైపోతున్నారంటే చెరలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే మరి సంవత్సరాల కాలంగా ఇలా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు యెహెజ్కేలుకి దేవుడు ఒక దర్శనం చూపించారు.
పిలుపునిచ్చారు. దేవుడు పిలుపు వచ్చింది. 30 సంవత్సరాల్లో యెహెజ్కేలుకి పిలుపు వచ్చినప్పుడు మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే మరి 36వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చూసుకుందాము. మరి నేను అన్యజనుల్లో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహం వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసదను. నూతన హృదయము మీకు ఇచ్చదను, నూతన స్వభావం మీకు కలగచేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చదనని అక్కడ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు అనంటే మీరు చెరపట్టబడిన విషయం మంచిదే, ఇదిగో నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు. వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు వింటే గనక నేను ఈ కార్యాలన్నీ కూడా వాళ్ళని విడిపిస్తాను, నేను వాళ్ళని నాశనం చేయడం నా ఉద్దేశము కాదని మరి యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడడం జరిగిందండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క హస్తము మరి యెహెజ్కేలు మీదకి వచ్చినప్పుడు మరి నేను పంపించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు వినకపోయినా సరే నువ్వు ఈ మాటలు చెప్పాలి ఖచ్చితంగా. మరి 3-5 అధ్యాయాలు ఆ వచనాల్లో కూడా ఉంటదండి. 3వ అధ్యాయం 5వ వచనాల్లో కూడా నువ్వు ఎవరి దగ్గరికి పంపిస్తే వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళాలి. వాళ్ళు ఏమి చెప్పగానే వినే హృదయాలు కలిగిన వారు కాదు, రాతి హృదయాలు కలిగిన వాళ్ళు. కాబట్టి నువ్వు ఈ ప్రజలకి వినకపోతే దేవుడి ఉగ్రతను చూస్తారని చెప్పి, ఒకవేళ వింటే గనక తిరిగి పాపక్షమాపణ పొందుకుంటే తిరిగి వస్తే గనక నేను వాళ్ళని క్షమించి వారికి యొక్క ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పని దేవుడు మాట్లాడటం జరిగిందండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. వీటన్నిటికీ కారణం ఏంటంటే మనిషి యొక్క స్వభావము. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు కదా, నూతన స్వభావము, నూతన హృదయం. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటని వినడానికి లోబడినోళ్ళని ప్రజలుగా ఆ తరంలో ఉన్న మరి ప్రజలందరూ ఉన్నారు, ఈ తరంలో ఉన్న మనము కూడా ఉన్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు కూడా ఆజ్ఞని మీరి ప్రవర్తించే వారుగా ఉన్నామే తప్ప దేవుడు చెప్పింది చెప్పినట్టుగా వెళ్ళిపోవడం అనేది మరి ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా జరగడం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు అనంటే మన హృదయాలన్నీ కూడా అంటండి బీడు భూములుగా మారిపోయినాయి అట. మరి ఉదయకాలము మరి గడిచిన కొన్ని దినాలుగా ప్రార్థన చేసుకున్నప్పుడు వేకువజామున మరి బీడు భూములుగా హృదయాలు మారిపోయినాయి అని ఒక దేవుని యొక్క మాట వినబడతా ఉందన్నమాట. ఎందుకు ఆ బీడు భూములు దేనికి పనిచేస్తాయంటే సారవంతమైన నేలలుగా లేనప్పుడు బీడు భూములుగా ఉన్నప్పుడు విత్తనాలు వేస్తే పంట పండుతుందండి? పండదు కదా. అంటే దేవుని యొక్క వాక్యం మన యొద్దకు వస్తుంది కానీ అది వినడానికి మన హృదయము ఇష్టపడట్లేదు. ఎందుకు అంటే కఠినమైపోతున్నాయి హృదయాలు. గడిచిన దినాలుగా కూడా ఇశ్రాయేలు ప్రజల పక్షంగా చూసుకుంటే కూడా కఠినమైన హృదయాలు. అంటే దేవుని యొక్క కార్యాలు చూసినప్పుడు ఒక విధంగా ఉంటాము, కార్యాలు చేయనప్పుడు వెంటనే దేవుడు చెప్పిన కార్యాలన్నీ ఏం చేశారో అవన్నీ కూడా ఒక్కటి కూడా గుర్తుండదు, అవేమి గుర్తుండవు. వెంటనే దేవుడు ఏం చేస్తాడో ఏంటో, ఇదేంటో ఎలా జరిగింది, దేవుడు చూడట్లేదు, నా ప్రార్థన ఆలకించింది, వెంటనే కూడా మన యొక్క హృదయాలు మారిపోతూ ఉంటాయి. అది నూతన హృదయము, నూతన స్వభావాన్ని దేవుడు ఇస్తానని ఎందుకు అన్నాడంటే మన స్వభావాల్లో మార్పులు రావాలి, మన హృదయాల్లో మార్పులు రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఆ కాలంలో ఉన్న ఆ ప్రజలకైనా ఈ కాలంలో ఉన్న మనకైనా కూడా దేవుడు మాట్లాడేది ఒక్కటే మాట. మరి వినలన్నని ప్రజలుగా బీడు భూములుగా మారిపోయిన హృదయాలన్నీ కూడా ఇదిగో కడవరి వర్షము చేత దేవుడు జీవజల నదులు మనలోనికి పంపించి ప్రవాహముగా మరి మన అందరి పక్షముగా కూడా దేవుడు మరి నిలవబడ్డానికి కృపనిచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఇస్తానని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎందుకు ఇవన్నీ కూడా ఇస్తానని చెప్పి ఉన్నారంటే దేవుని యొక్క మహాకృప, అత్యధికమైన కృప మన పైన ఉండడం ద్వారా. అక్కడ ఏం చెప్తున్నారండి, నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టడలను అనుసరించి వానిగాను నా విధులను గైకొని వానుగాను మిమ్మల్ని చేసేదను. ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యం అవుతాయంటే ఈ రాతి హృదయం మనకి పోవాలన్నా, నూతన స్వభావం, నూతన హృదయం మనకి రావాలన్నా దేవుని యొక్క ఆత్మ మన యందు ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడేది అదే. మన దేవుని యొక్క ఆత్మ మనపై కుమ్మరించబడితేనే తప్ప మన జీవితాల్లో మార్పులు అనేవి రావు. దేవుని యొక్క స్వాధీనంలో, ఆయన ఆత్మ స్వాధీనంలో మనం తీసుకుంటేనే తప్ప మనుష్యాత్మ ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా మరి లోకాశల వైపు, నేత్రాశల వైపు, జేపుడంబాల వైపు వీటికే వెళ్ళిపోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. అపవాది వేసే తంత్రాలు కూడా అవేనండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం ఇదే అధ్యాయంలో మరి 21వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుతారండి. హలో, వినబడిందండి నా మాట?
యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనం. హలో సిస్టర్, నా మాట వినబడుతుందా మీకు? వినపడుతుందమ్మా. 21వ అధ్యాయం 27వ వచనం తీయండి ఒకసారి. 27వ వచనం ఒకసారి చదవండి సిస్టర్ గారు. అమ్మా, ఎవరైనా ఒకసారి బైబిల్ తీసినట్టయితే చదవండి అమ్మా. అమ్మా యెహెజ్కేలు 21వ అధ్యాయం అమ్మా 27వ వచనం చదవండి అమ్మా ఒకసారి. ఒక్క నిమిషం. 21వ అధ్యాయము 25వ వచనం. 21, 27 అమ్మా 27. ఓకే. నేను దానిని పడద్రోయుదును దాని స్వాస్థ్యకర్త వచ్చు వరకు అదియు నిలవదు. అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చేదను. ఇదేనమ్మా. 34వ అధ్యాయము 23వ వచనం కూడా ఒక్కసారి చదవండి అమ్మా. అదే అధ్యాయము 34వ వచనము 23వ వచనం కూడా ఒక్కసారి చదవండి. 21, 34. ఓకే. 34వ అధ్యాయము 23వ వచనం. ఓకే. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరి గురించి చెప్పారనంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పారండి. ప్రవచనం ద్వారా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పారు. మరి పడద్రోయుదును దాని స్వాస్థ్యకర్త వచ్చే వరకు అది నిలవదు, అప్పుడు నేను అతనికి ఇచ్చేదను అంటే గనక యేసుక్రీస్తు ప్రభువారికి ఈ అధికారం ఇచ్చి ఉన్నారు. ఈ పాపాలు, ఈ శాపము, ఇదంతా ఈ బానిసత్వం నుండి అందరూ కూడా విడిపించబడాలంటే మరి తన ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ప్రభువాన్ని పంపిస్తేనే తప్ప మన ఎవ్వరికి కూడా పాప విమోచన ఉండదన్న ఆలోచన చేత దేవుడు మరి ఈ వాగ్దానం ముందుగానే రాయించి ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ కాబట్టి ప్రభువైన యెహోవా మరి 34వ అధ్యాయము మరి 20వ వచనంలో ఉంది ఏమిటంటే, కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేనే క్రొవ్విన గొర్రెలకు చిక్కిపోయిన గొర్రెలకు మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును. మీరు భుజముతోనూ పక్కతోనూ త్రోసి కొమ్ముతోనూ రోగము గల వాటన్నిటిని పొడిచి చెదరగొట్టేది. నా గొర్రెలిక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించదను. ఆమేన్. వాటిని మేపుటికై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించదను. ఆమేన్. హల్లెలూయా. మనకెవరండి? యేసుక్రీస్తు ప్రభువారు మనకెవరు? మంచి కాపరాయన. హల్లెలూయా. మరి అంతకు ముందు మరి పొడుచుకుని చెదరగొట్టే వారిగా ఉన్నారేమో. ఇక మీదట నేను ఏం చేస్తానంటే దోపుడు కాకుండా, ఎవ్వరు కూడా దోచుకోకుండా నా ప్రజలైన వారిని ఎవ్వరికి బానిసత్వంలోంచి వెళ్ళిపోకుండా నేను ఏం చేస్తానంటే నేను దావీదును వాటి మీద కాపరిగా ఉంచుతాను. దావీదును ఉంచడం ఏంటండి? దావీదు మరి అంతకుముందు కాలంలోనే ఉన్నాడు కదా, అక్కడ మరుగు చేశారు. అక్కడ దావీదు యొక్క కుమారుడుగా మరి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు కాబట్టి దావీదు కుమారుడుగా నేను పంపిస్తానన్న మాట ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాపరిగా ఉండి మనల్ని మేపుతారు. ఎవరు మన కాపరి అంటే యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును. అంటే ఈ బానిసలుగా ఉన్న వారందరూ ఈ బానిసత్వం నుంచి, శాపములో, పాపంలో, మరి దరిద్రతలో పడిపోయిన మన అందరినీ కూడా విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి తల్లి మరియ గర్భం ద్వారా వచ్చి ఉన్నారండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి తల్లి మరియ గర్భము ద్వారా వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన రావడం జరిగింది. మనందరికీ తెలిసింది ఇదంతా కూడా. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా సర్వోన్నతిని శక్తి ద్వారా ఆయన తల్లి మరియ గర్భంలోనికి రావడం జరిగింది. మరి పరమ గురువు అన్న విషయాన్ని గురించి వస్తే గనక పరలోకపు తండ్రి మనకి పరమ గురువు. మరి మన మధ్యలో తండ్రికి మనకి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ప్రాణం పెట్టి మనందరి పాపాన్ని, శాపాన్ని విమోచించి ఉన్నారు. అది మాత్రమే కాదు, మరి ఆయన మరి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణం అవుతూ కూడా ఒక మాట చెప్పారు, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపించేదను. ఆయన వచ్చి మీలో ఉండి మీతోని పాపమును గూర్చి నీతిని గూర్చి ఒప్పింప చేస్తాడని కూడా మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనము ఎక్కడ కూడా చెదిరిపోకుండా, ఎవరి బానిసత్వంలోనికి వెళ్ళిపోకుండా, అపవాది యొక్క కాడిలోనికి మరలా చిక్కుబడిపోకుండా ఆయన ప్రతి క్షణము కూడా కాపాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అంటే ఇక్కడ బోధకుడుగా, మరి పరమ గురువు అంటే బోధకుడు అనొచ్చు, రబ్బూని అని కూడా పిలుస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా బోధకుడుగా అంటే మనకి మంచి బోధకుడు, వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. తన ఆత్మ చేత ఎప్పుడైతే మనం ఆయన రక్షకుడుగా మనము రక్షింపబడి బాప్తిజము తీసుకుంటామో, ఆయన యందు భయభక్తులు కలిగి వాక్యానుసారమైన జీవిస్తూ మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఉంటామో, అప్పుడు మనం ఆత్మ చేత నడిపించబడిన వారిగా ఉంటాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి సాతాను అనేకమైన ఉచ్చులు అన్నాడు. మరి దేవునితో ఉంటూ కూడా యోధాని మరి తన యొక్క స్వభావము, మన యొక్క బలహీనతలు అంటండి సాతానికి సింహాసనం అయిపోతుందంట. ఏమవుతుందంటండి? సింహాసనం అవుతుందంట. మనం ఏ బలహీనత అయితే మనకు ఉంటుందో దాని మీదే బేస్ చేసుకుని సాతాను ఏం చేస్తాడంట, పురికొల్పుతూ ఉంటాడంట ఆ విషయంలో. ఆ వ్యక్తులు మన దగ్గరికి వచ్చేటట్టుగా, ఆ వ్యక్తులు మన యొక్క జీవితాన్ని నాశనం చేసేటట్టుగా వస్తూ ఉంటాయంట. నిన్నటి దినాన్న మరి ఎస్తేర్ సిస్టర్ చెప్పినట్టుగా ధనాపేక్ష అన్ని సమస్త కీళ్ళకి మూలమైపోయింది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా మనం చూసుకుంటే గనక మరి సాతాను మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని శోధించినప్పుడు ఈ రాళ్లని రొట్టిగా చేసుకో అంటే ఆహార విషయంలో అక్కడ శోధించింది. అలాగే నువ్వు పైనుంచి కిందికి దూకు, నిన్ను కూర్చుని తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంటే ఏంటంటే రెచ్చగొట్టే తనము, అంటే కోపము రేపేటట్టుగా అక్కడ ఒకటి చూసుకోవచ్చు మనం. మళ్ళీ ఈ భూలోకం అంతా కూడా ఇదంతా కూడా మహిమనంతా నేను నీకు ఇస్తాను, నువ్వు నాకు సాష్టాంగ పడినట్లయితే. మరి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఇవన్నీ ఉంటాయండి. మరి సమయము సరిపోదు కనుక మరి నేను తీయించట్లేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఇవన్నీ ఉంటాయి చదువుకుంటే గనక. మరి ఇవన్నీ కూడా ఎందుకు ముందు పెట్టి ఉన్నాడంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మానవ శరీరంలో ఉన్నారు కదండి. ఆయన ఆత్మ చేత నడిపించబడిన వారే ఉన్నారు కాబట్టి ఈ శోధనలో ఏవి పడిపోకుండా ఆయన మరి దృఢంగా ఉండడానికి దేవుడు ఎంతగానో కృపనిచ్చారు. ఎందువల్ల సాధ్యమైంది అని అంటే గనక, మరి ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో కొంత సమయము మరి రాత్రంతా కూడా తండ్రి దగ్గర ఉపదేశం పొందే కుమారుడిగా ఆయన ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. ప్రతిరోజు కూడా రేపటి దినాన నేను ఏం చేయాలి, రేపటి దినాన నా నడవడిక ఎలా ఉండాలి, రేపటి దినాన నేను ఎక్కడెక్కడికి వెళ్ళాలి, అన్నీ కూడా తండ్రి దగ్గర ఆయన బోధ. తండ్రి గురువుగా, మరి ఆయనకి తండ్రి అయిన దేవుడు కాబట్టి ఆయన దగ్గర అన్ని కూడా తెలుసుకున్నారంటండి ఆయన. మరి ఎత్తైన కొండపైకి మనం గమనించుకుంటే గనక మరి ఏ సమయాల్లో ఏమేం చేయాలి, ఈ సమయంలో ఇది చేయాలి, ఈ సమయంలో ఇది చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఈ సమయంలో నేను ఇక్కడికి వెళ్ళాలని దేవుని చేత మరి నడిపించబడిన వారే ఆయన ఉన్నట్టుగా మనము చూడొచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అది అలా ఎప్పుడు చూడొచ్చు అని అంటే గనక, ఇదే యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక్కసారి ఎవరైనా చదవండి అమ్మా. 2వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చదవండి. 1వ వచనం నుంచి చదవండి, నేను ఆపమంటాను అక్కడ. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడ్రి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడన్ను. యూదుల చాలమ్మా, చాలు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ చూసారండి, మరి యేసు తల్లి అక్కడ కానాని విందులోకి వెళ్ళినప్పుడు యేసు తల్లి అక్కడ ఉంది. యేసును ఆయన శిష్యులు కూడా వివాహమునకు పిలువబడ్డారట. మరి మొట్టమొదటి కార్యం ఇది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పినప్పుడు అంట, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు. అంటే ఏంటండి, ఆ సమయం ఎప్పుడు, ఏ సమయంలో ఆ కార్యం నేను వివాహానికి వెళతాను అని తెలుసు దేవుని యేసు ప్రభు వారికి. అక్కడ ద్రాక్షరసం అయిపోతుందని తెలుసు. ఏ సమయంలో కూడా ఆ ద్రాక్షరసం నీళ్ళని బాణలో నింపి మరి దాన్ని ద్రాక్షరసముగా తండ్రిని వేడుకొని మార్చాలో కూడా ముందుగానే ఆయనకి ఒక అప్డేట్ అంటారు చూసారండి, అది ఉన్నదనమాట. అంటే ముందుగానే దేవుడి సన్నిధిలో ఆయన కనిపెట్టుకుని ప్రతి సమయాన్ని కూడా, కాలాన్ని అంతా కూడా, సమయాలు కాలగతులన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి తండ్రి దేవుని దగ్గర గురువుగా ఆయన ప్రతి విషయాన్ని కూడా మానవ రూపంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు అవన్నీ కూడా తీసుకున్నారండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. సమయం ఇంకా రాలేదంటే దేవుడు చెప్పిన సమయము వేరే సమయము, కొద్ది నిమిషాల్లోనో, కొద్ది సెకండ్లోనో, కొద్ది గంటల్లోనో కూడా అయి ఉండొచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే నేను ఆ పని చేస్తాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిలో ఒక క్రమము చూడొచ్చు.
ఒక క్రమం అంతా కూడా చక్కగా మనము వాక్య లేఖనాలు అన్ని కూడా చూస్తే గనక ఏ సమయంలో తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఏ సమయంలో తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఒకసారి చూసారా, అన్ని అక్కడ స్వస్థతలు అన్ని జరుగుతాయి. జరిగినప్పుడు సడన్ గా మరి అందరినీ విడిచిపెట్టేసి మరి ధోని ఎక్కి వెళ్ళిపోవడం కూడా జరుగుద్ది. ఒంటరిగా ఆయన దేవుడి దగ్గర సమయం గడపడం కూడా జరుగుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే మరి ఇక్కడ సమయం ఇంకా రాలేదు అంటే గనక ఏంటంటే, తండ్రి చెప్పిన సమయం, గురువు గారు చెప్పిన ఒక సమయం ఉంది. ఆయన గురువు, ఒక సమయం ఉంది. ఆ సమయంలో మాత్రమే నేను చేస్తాను, అంతకంటే ముందు చేయను, అంతకంటే వెనుక చేయనని ఒక ప్రతిష్ఠించుకున్న ఆ సమయంలోన మాత్రమే నేను చేస్తానని, దేవుడు చెప్పిన ప్రతిష్ఠిత ఆ సమయంలో మాత్రమే చేస్తానని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ చెప్పినట్టుగా మనము గమనించుకోవచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. ఆ సమయంలో మాత్రమే కార్యం చేశారంటే, ఆయన ఒంటరిగా మరి దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఆ దినమంతా కావలసిన కృప ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ సమయంలో వెళ్ళాలి. మరి బావి యొద్ద స్త్రీ దగ్గర కూడా ఒక సమయం ఉంటదండి. ఆ సమయంలో వెళ్ళి ఆయన మండు టెండలో వెళ్ళి ఆయన మిట్ట మధ్యాహ్న వేళలో ఆ బావి యొద్ద స్త్రీని దర్శిస్తారు. ఆమె ద్వారా మరి గ్రామం అంతా రక్షింపబడుతుంది అని దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే రక్తస్రావం గల స్త్రీ కూడా వచ్చినప్పుడు అండి, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే ఆయన ప్రభావం ఆమెలోకి వెళ్ళిపోతుంది. ఇలాగా మనం ఎవరి కొరకైనా ప్రార్థన చేసినప్పుడు మనము ప్రార్థన చేసినప్పుడు వారి కొరకు ఏంటంటే ప్రభావాలు వాళ్ళలోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. అక్కడ కార్యం జరిగిందంటే ఆత్మదేవుని యొక్క ప్రభావము, మనలో ఉన్న ఆత్మదేవుని యొక్క ప్రభావము వారిలోనికి వెళుతుంది అని మనం ఆలోచన చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే మరి వెంటనే ఒంటరిగా ప్రార్థనలో గడుపుకొని మరలా నింపుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు మరి ఎవరికైతే ప్రార్థన చేస్తామో మరి అనేకమైన అంశాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాం, ఎవరైనా సిక్ అయి ఉంటారు, అవన్నీ కూడా వచ్చినప్పుడు ప్రార్థన మనము చేసినప్పుడు, మన ద్వారా దేవుడు అక్కడ కార్యం చేసినప్పుడు, దేవుడి కార్యం అది మన ద్వారా జరిగించినప్పుడు మనలో ఆ ప్రభావం అనేది వెళుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మరలా దేవుని సన్నిధిలో కూర్చుని మనము ఆయన సన్నిధిలో కొద్ది సమయం స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ దేవుని వాక్యం చదువుకుని మరలా నింపుకుంటూ ఉండాలి. అందుకే దావీదు అంటాడు కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ గిన్నె ఎప్పుడు కూడా ఖాళీ పాత్రగా ఉండకుండా దేవుని యొక్క మరలా ఆయన స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ మరలా మనము నింపుకోవడం అనేది జరగాలని మనము ఆలోచన చేయాలి. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవన శైలి అంతా చూసినప్పుడు ఆయన కార్యాలు ఎన్నో చేస్తారు. కుష్ఠరోగుల్ని, గుడ్డి వారిని మరి కళ్ళు తెరిపిస్తారు, కుష్ఠరోగుల్ని బాగు చేస్తారు, చనిపోయిన వారిని లేపుతారు, ఇవన్నీ జరిగిస్తారు. అది కూడా తండ్రి చిత్తము చొప్పునే జరిగిస్తారు. ఒక్కొక్క చోట కార్యాలు జరగలేని చోట కూడా వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి కార్యాలు జరగలేని చోటు కూడా ఉంటది. అంటే అక్కడ ఏంటంటే తండ్రి యొద్ద ముందుగానే తెలుసుకున్నారు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ముందుగానే ఆత్మ ద్వారా అన్ని కూడా తెలుసుకోవడం జరిగింది అక్కడ. మరి ఇవన్నీ జరగాలంటే మనలో మరి దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా కానీ చెప్పిన రీతిగా మనము ఖచ్చితంగా ఆ మాటని వినాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే మరి యోహాను సువార్త మరి సిస్టర్ గారు ఇచ్చింది 13వ అధ్యాయం ఒకసారి చూసుకుందామండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 16 నుంచి 20వ వచనాలు చదువుకుందాం. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. మిమ్మును అందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడిమ ఎత్తును అను లేఖనములు నెరవేరుటకే ఇలాగు జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిజమే కదండి, మనము జరగక మునుపు చెప్తేనే మనం నమ్ముతాము. జరిగిన తర్వాత చెప్తే ఈమె జరిగింది కాబట్టి చెప్తుంది అని అనుకుంటారు. కానీ ముందు జరగక మునుపే చెప్తే గనక మాట నిజమే, ఆయన సత్యవంతుడు, ఆయన న్యాయవంతుడు అనేది మనకు అర్థమవుతుంది. ముందుగానే చెప్తున్నాడు ఏమనంటే, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడండి ఈ భూమి మీదకి రావడానికి ఒక ప్రణాళిక ఉంది కదా. యేసుక్రీస్తు ప్రభువారు తల్లి మరియ గర్భంలోనికి రావడానికి ఒక ప్రణాళిక ఉంది. మరి ఆయన ఈ బోధకుడి గురించి, గురువు గురించి చూసుకుంటే కనుక యోసేపు కూడానండి మరి దేవుని చిత్తము చేయువాడుగా ఉంటాడు అక్కడ.
దేవుని చిత్తము చేయవాడుగా ఉంటాడు. ఎందుకనంటే తన ఆలోచనలో మరియమ్మ గారిని విడిచిపెట్టాలన్న ఆలోచన కలిగి ఉంటాడు. కానీ ఎప్పుడైతే గాబ్రియేలు దూత నేను దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నాను, ఇదిగో ఆమెని విడనాడకు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల కలిగినదే తప్ప వేరొకటి కాదని చెప్పినప్పుడు అండి ఆయన మాటకి లోబడతాడు యోసేపు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అంతేకాకుండా మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడికెక్కడికి తీసుకెళ్ళాలి, ఇక్కడ అక్కడ హేరోదు రాజు యొక్క కుయుక్తులేంటి, అవన్నీ కూడా ఆలోచన చేసినప్పుడు అతను ఏం చేస్తాడంటే ప్రభు చేత మరి బోధించబడిన వాడే ఉంటాడండి. అక్కడ యోసేపు కూడా బోధింపబడిన వాడే ఉంటాడు. అంటే ఆయా సందర్భాల్లో ప్రతి ఒక్కరూ కూడా బోధించబడుతూ వచ్చారు. ఒకళ్ళు ప్రవక్తల ద్వారా డైరెక్ట్ దేవుడు మాట్లాడిన కాలం ఉంది, అలాగే ప్రవక్తల ద్వారా మాట్లాడిన కాలం ఉంది, అలాగే దర్శనాల ద్వారా మాట్లాడిన కాలం ఉంది, మరి దూత ద్వారా కూడా మాట్లాడిన కాలాలు కూడా కొత్త నిబంధన కాలంలో మనము చూడొచ్చు. అంటే యోసేపు ఏమై ఉన్నాడంటే దేవుడు చెప్పిన మాటకి ఆత్మ ఏమి చెప్తుంది, దేవుడు ప్రభువు చెప్పిన దూత స్వప్నమందు అక్కడ చూస్తే గనక 1వ అధ్యాయంలో స్వప్నమందు ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకని అక్కడ బోధ చేస్తుందని. పరిశుద్ధాత్మ వలన కలిగినది కానీ మరి గర్భము ధరించిన పరిశుద్ధాత్మ వలనే అని చెప్పడం జరిగింది. అంటే అక్కడ బోధ చేసిన వారు ఎవరంటే దూత. ఆ దూత ఎవరంటే ప్రభు సన్నిధి నుంచి వచ్చిన దూత ద్వారా అక్కడ బోధించబడ్డాడు. పరమ గురువు అయిన తండ్రి అయిన దేవుని ద్వారా అక్కడ బోధించడము జరిగింది, దూత ద్వారా బోధించబడి. అక్కడ మనము గమనించుకుంటే గనక యోసేపు ఎప్పుడు కూడా దర్శనాలు చూడడానికి మరి చూడడానికి సిద్ధంగా ఉన్నాడండి, ఆత్మలో సిద్ధంగా ఉన్నట్టుగా మనం గమనించుకోవచ్చు. మన దినాన్ని వాక్యం చదువుకున్నప్పుడు యోసేపు గురించి నాకు తెలిసిన మాటలు అయితే ఇవే, అది పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. యోసేపు ఎప్పుడు కూడా మరి మనము ఎప్పుడైనా గమనించుకుంటే గనక నిద్రమత్తులో గాఢంగా పడుకున్నప్పుడు మనకి కళలు ఏమొచ్చినాయో దర్శనాలు ఏమొచ్చినాయో తెలుస్తుందండి, తెలియదు కదా. అది గాఢంగా నిద్రపోతాం కాబట్టి మనకేమీ తెలియదు. కానీ ఆత్మలో మెలకువగా ఉంటే గనక దేవుడు ఏం చెప్తున్నారు, ఆయన స్వరం ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ యోసేపుని చూసుకుంటే గనక అదే జరిగింది. ఆయన ఎప్పుడు దర్శనం వచ్చి అనేకమైన విషయాలు బోధిస్తుంది. గర్భం ఎందుకు ధరించిందో చెప్పుద్ది, తన ఆలోచన విషయంలో ఈ ఆలోచన కరెక్ట్ కాదన్న విషయంలో మరి చెప్పి వెంటనే తను ఏం చేస్తాడంటే నమ్ముతాడు. ఆ దూత చెప్పిన మాట వెంటనే నమ్మడం జరుగుద్ది. అలాగే మరి మరియని చేర్చుకోవడం జరుగుద్ది. మరలా హేరోదు రాజు యొక్క కుయుక్తి ఏంటో కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. హేరోదు రాజు చంపాలని చూస్తున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళకు అని మరలా బోధింపబడతాడు స్వప్నమందు. అలాగా యోసేపు ప్రతి మాట కూడా వినేటట్టుగా, వినగల చెవులు యోసేపుకున్నట్టుగా గ్రహించుకునే ఆత్మ మరి చెప్పింది చెప్పినట్టుగా చేసుకున్నట్టుగా కూడా యోసేపుని చూడొచ్చండి. మరియమ్మ గర్భాన్ని కూడా ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటంటే మరియమ్మ గారు మరి వాక్యాన్ని తెలుసుకున్న బిడ్డగా మరి మెస్సయ్య వస్తాడంట, మరి ఆయన మన పాపాలన్నిటి నుండి విమోచన చేస్తాడంట అని ప్రవక్తల ద్వారా పలకబడిన ప్రతి మాట కూడా నెరవేర్చబడుతూ వచ్చిందండి. ఆ నెరవేర్పుల కోసం వాళ్ళు ఎదురు చూసారట. కానీ మరియని ఎంచుకుంటారన్న విషయం మాత్రము ఆమెకు తెలియదు. అక్కడ మరియని గురించి చూసుకుంటే గనక ఆమెలో నిరీక్షణ, దేవుడు వస్తాడు, పాపాల నుండి విమోచన కలగ చేస్తాడని ఒక నిరీక్షణ కలిగి ఉందండి. ఆ నిరీక్షణ వ్యర్థమైందా? ఆ నిరీక్షణ వ్యర్థం కాకపోవడమే కాదు, యేసుక్రీస్తు ప్రభువాన్ని మోసేటట్టుగా తల్లి గారు అక్కడ మరియమ్మ గారిని మనం చూసుకోవచ్చు. తన రక్షకుణ్ణి కన్నది ఆమె. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు లోబడ్డం ద్వారా, అంటే మాటకి చెప్పిన మాట వినడం ద్వారా ఒక రక్షకుడిని భూమి మీదకి నడిపించడానికి కృప కలిగింది. అక్కడ మరియమ్మ గారికి ఏం కలిగిందండి? మరియమ్మ కృప పొందుకున్న బిడ్డగా ఉంది. మనందరికీ కూడా ఈ కాలంలో ఎవరికి ఎవరు ఇప్పుడున్న కాలంలో అయితే ఒకరికొకరు హెచ్చించుకోవడం, నేను ఎక్కువ అని అందరూ కూడా హెచ్చించుకోవడం జరిగింది. అందుకే దేవుడు పాదాలు కడుగుతారు, అక్కడ శిష్యుల పాదాలు కడుగుతారు. శిష్యుల పాదాలు ఎందుకు కడుగుతారంటే అందరూ సమానమే. ఈ రోజుల్లో డిబేట్లు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అండి, సేవకుల మధ్యలోను విశ్వాసులు ఎలాగా ఒకరికొకరు అపవాదైన సాతాను యొక్క తంత్రాలు ఏంటి అని అంటే, మొట్టమొదటిగా ధనము, ఇంకొకటి ఏంటంటే నేను ఎక్కువ అని గర్వాలు ఏర్పడి చేస్తున్నాను. నేనే ఎక్కువ అంటే మాది గొప్పదంటే మాది గొప్పదన్న గర్వం చేత కూడా మరి అనేక మంది పడిపోతూ ఉన్నారు. అలాగే మరి లోక కలర్ఫుల్ లైఫ్, లోక మహిమ అంటే లోకంలో ఉన్న అంతా కూడా మరి ఒక స్త్రీ యొక్క బలహీనతలో లేదంటే పురుషుడి యొక్క బలహీనతలో ఇలాగ సేవకులైన వారు కానీ విశ్వాసులైన వారు కానీ నమ్మి కూడా ఈ లోకంలోనికి వెళ్ళిపోయిన వారు అనేక మంది ఉండి ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇవన్నిటినీ మనం జయించాలంటే ఈ భూమి మీద మనం యుద్ధ భూమిలో ఉన్నాం. నిజంగా చెప్పాలంటే మరి యుద్ధ భూమిలోనే మనం ఉన్నాం.
యుద్ధ భూమిలో మనం ఉన్నప్పుడు వీటన్నిటిని జయించాలంటే అనేకమైన వ్యతిరేకతలు మనపైకి అపవాదైన సాతాను బాణాల వలె వేస్తూ ఉంటాడు. అక్కడ యోధ యొక్క బలహీనత ఏంటి? డబ్బు మీద వ్యామోహము. ఆ వ్యామోహమే తన్ని పట్టుకుంది, తన ఆలోచనే తన్ని పట్టుకుంది. మన ఆలోచనలు ఏమై ఉన్నాయని ఇవాళ మనము ఎవరికి వాళ్ళము స్వపరీక్ష చేసుకుందాం. నేను అంటాను, ఉపవాస ప్రార్థన కేవలం 40 రోజులు మాత్రమే జీవిత ప్రయాణానికి సరిపోదు, సంవత్సరానికి 40 రోజులు సరిపోవు. కానీ దేవుడి యొక్క సన్నిధానంలో మనం అందరం కూడా ప్రతిరోజు కూడా మన స్వభావము కొరికి, మన హృదయం కొరకు ఖచ్చితంగా మనము దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఈర్ష్య, ద్వేషము, అసూయ, కోపాలు, క్రోధాలు, మత్తతాలు అనేవి మనలో ఎన్నో ఏలుబడి చేస్తాయండి. ఆయా సందర్భాలను బట్టి వద్దు అనుకున్న మాటలు కూడా మనము పలకడం జరుగుద్ది. నోటిని వాడుకుంటూ ఉంటాడు, చెవుల్ని వాడుతూ ఉంటాడు, కళ్ళని వాడుతూ ఉంటాడు అపవాదైన సాతాను. దేవుడికి వాక్యానికి విరుద్ధంగా ఏమున్నాయో వాటిపైనే వాడికి టార్గెట్. కుటుంబంలో దేవుడు సమాధానం ఇవ్వాలని కోరుకుంటాడు, అసమాధానం తీసుకురావడం. సామరస్యమైన హృదయాలు లేని వ్యక్తులు ఎక్కువైపోయారండి, కుటుంబాలు కూడా ఎక్కువైపోయాయి. ఎందుకు? సామరస్యం అంటే ఏంటంటే ఐక్యత, సమాధానం లేని కుటుంబాలు. ఒకరి మాట ఒకరికి అర్థం కావట్లేదు, అపార్థాలు ఎక్కువైపోతున్నాయి. మనం ఒకటి చెప్తుంటే ఎదుటి వారు ఒకటే అర్థం చేసుకుంటున్నారు. కుటుంబాల్లో కూడా అదే జరుగుతుంది. భర్త నుంచి ఒక మాట పలుకుతుంటే భార్యకి వేరేగా అర్థమవుతుంది, భార్య నుండి భర్త వేరే. మనం పిల్లలకి చెప్తూ ఉంటే కూడా వాళ్ళలో కోపాలు రేగుతున్నాయి తప్ప వాళ్ళలో ఏంటి, ఎందుకు చెప్పారు వీళ్ళు నాకు, ఎందుకు ఇది కరెక్ట్ కదా, మనం ఇలా చేయాలి కదా అనే ఆలోచన కూడా రావట్లేదమ్మ. మరి మీరు గమనిస్తున్నారో లేదో కానీ నేనైతే మరి గమనించేదైతే అదే. హల్లెలూయా. మరి సేవకులు విశ్వాసుల మధ్యలో కూడా అదే జరుగుతుంది. సేవకుల్ని విశ్వాసాలు అర్థం చేసుకోవట్లేదు, విశ్వాసుని సేవకులు కూడా అర్థం చేస్తారు. అపార్థపు ఆత్మలు బాగా ఏలుబడి చేస్తున్నాయి. బంధువుల్లో కానీ, రక్త సంబంధ అన్నదమ్ములు, ఈ బంధాలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోవాలి. కుటుంబం అంటే దేవునికి చాలా ఇష్టము. ఎవరికి, అందుకే దేవుడు అంటాడు, ఎవరికి ఎవరు కూడా మరి యజమానికి దాసుడు ఎవరు, దాసుడు ఇక్కడ ఏమన్నాడు, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు. దేవుణ్ణే గొప్పగా మనం చూస్తే కనుక మన అందరం కూడా ఆయన దాసులమండి. కానీ దేవుని మహాకృప ఏంటంటే ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డలుగా మన అందరినీ కుమార్తెలుగా, కుమారులుగా, స్నేహితులుగా మనల్ని ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. ఇవన్నీ కూడా కుటుంబాల్లో ఐక్యత లేకపోవడం, సమాధానం, ఇవన్నీ కూడా అపవాది యొక్క తంత్రాలు. మనము గుర్తెరగని వారము కాము అని పౌలు భక్తుడు చెప్తాడు. వాడి యొక్క తంత్రాలని గుర్తెరిగి ఒక మనిషి ద్వారా మనకి ఏదైనా బాణాల్లాగా మనం వస్తున్నాయంటే వాడు అగ్ని బాణాలు వేస్తున్నాడు. విశ్వాసమైన డాలు చేత మనము ఆర్పివేయాలి. సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. వీటన్నిటిని మనం జయించాలంటే ఇది దేవుని వల్ల, దేవుని యొక్క ఆత్మ చేత మాత్రమే సాధ్యమవుతుందండి. హల్లెలూయా. చెబుతున్న నాకైనా, వింటున్న మీకైనా ఎవ్వరికి ఎవరము గొప్పవారము కాదు, దేవుని కంటే ఎవ్వరము కూడా గొప్పవారము కాదు. ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క పరిస్థితులు గుండా వెళుతున్న వారమే. లేదండి నేను నాకు అలాంటి సమస్యలు ఏమీ లేవు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి. గ్రూప్ లో ఉన్న ఎవరైనా పర్వాలేదు. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. అంటే ఒక భర్త ద్వారానో, ఒక భార్య ద్వారానో, బిడ్డల ద్వారానో, లేదా బంధువుల ద్వారానో, ఇరుగు పొరుగు ద్వారానో, లేదంటే సంఘాల్లోనే సేవకుల ద్వారానో, లేదంటే విశ్వాసుల ద్వారా, ఎవరొకళ్ళ ద్వారా ఈ బాణాలు ఖచ్చితంగా మనకి వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే యుద్ధ భూమిలో మనం నిలవబడి జీవిత కాలము మనము ఈ ప్రయాణం అంతా కూడా కొనసాగాలంటే దేవుని ఆత్మచేత మనము ఖచ్చితంగా నడిపించబడాలి. ఆయన ఆత్మచేత మాత్రమే మనము మరి కార్యములు జరుగుతాయి ఏదైనా సరే అని దేవుడు చెప్తాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే కార్యము జరగను. పరిశుద్ధాత్మ దేవుని మన యొద్దకు పంపించడానికి కూడా గల కారణాలు కూడా అవే. మరి ఆనాడు మేడగదిలో కూడా మరి శిష్యులైన వారందరూ కూడా బలహీనతలు, కొన్ని బలహీనతలు ఉన్నాయి వాళ్ళకు కూడా. ఏం బలహీనతలు అంటే, ఒకరు మరి చూస్తేనే గాని నమ్మని యొక్క బలహీనత తోమాది. మరి దేవుడు మెస్సయ్యతో నువ్వు ఉన్నావు కదా, లేదు లేదని బొంకే గుణము పేతురుది. ఇలాగా ఒక్కొక్కరిని చూసుకుంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్వభావాలు మనకు కనబడతా ఉంటాయి. ఆ స్వభావాలు, ఆ హృదయం మార్చబడింది ఎప్పుడో తెలుసా? మరి యేసుకేలు గ్రంథంలో చెప్పినట్టుగా ఆత్మని కుమ్మరించి మేడగదిలో వాళ్ళు సమూహంగా మరి కూడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బలమైన గాలి వీచినప్పుడు ఆయన ఆత్మ వర్షం అక్కడ కుమ్మరించబడింది. వాక్శక్తులుగా కుమ్మరించబడినప్పుడు మరి అప్పుడు దాకా బొంకే పిరికివాడైన పేతురు మాట్లాడితే అండి 3000 మంది ఒక్క దినంలోనే రక్షింపబడ్డారండి. అక్కడ ఖచ్చితంగా మాట్లాడాడు పేతురు. అక్కడ మెల్లగా కూడా చెప్పాల, ఖచ్చితంగా ఆత్మచేత మాట్లాడాడు. అక్కడ ఏంటంటే ఆత్మచేత మనం నింపబడినప్పుడు అక్కడ మనం వాళ్ళ శిష్యుని చూసుకున్నా, యేసుక్రీస్తు ప్రభువాన్ని చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా ఏంటంటే ఆత్మచేత మనం నింపబడినప్పుడు మాత్రం ఎదుటివారు మన మాట వింటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం చెప్పే సత్యం ఏంటో వాళ్ళు గ్రహించాలంటే మనం ఆత్మచేత నింపబడాలనేది ఈ వాక్యాలన్నీ కూడా చదువుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం అండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన ఆత్మచేతనే నిజంగా కార్యము జరుగుతుంది.
మన శక్తి, మన బలము, మన స్వబుద్ధిని ఎంత ఆధారం చేసుకున్నా మనం ఏమీ చేయలేం. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడితే మాత్రమే అక్కడ కార్యాలు జరుగుతాయి. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో, మన ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డలుగా మనతో ఉంటానని వాగ్దానం చేశారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. యోహాను సువార్త 14వ అధ్యాయం ఒక్కసారి చూసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. ఈ సంగతి ఎరుగుదురు కనుక చదవండి. లోకము ఆయనను చూడదు, అదే కదా సిస్టర్, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆమేన్. హల్లెలూయా. చాలమ్మా, చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎక్కడ ఉంటారంటండి? మనతో ఉంటారంట, మనలో ఉంటారంట. దేవుని యొక్క వాగ్దానం ఇది. ప్రవ్వా, నువ్వు మాతో ఉంటానన్నావు, మాలో ఉంటానన్నావు. ఈ జీవిత ప్రయాణం అంతట్లో మేము జీవించాలంటే ఇది యుద్ధ భూమి, చాలా భయంకరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. వీటన్నిటిని జయించాలంటే మీ యొక్క ఆత్మచేత మమ్మల్ని నడిపిస్తేనే తప్ప మేము నడవలేము అని ప్రతి ఒక్కరు ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థించుకుంటేనే ప్రతి రోజు కూడా ఆయన కృప మనం పొందుకోలేం. కృప అంటండి ఎప్పటిదప్పుడేనంట. ఈ రోజు కృప ఈ రోజుదేనంట. మనం చూసారా, మనము ఎయిర్టెల్ ఇవన్నీ బ్యాలెన్స్ వేయించుకుంటాం. ఈ రోజు నెట్ ఈ రోజే ఉంటది. మళ్ళా 12 దాటేదాకా మళ్ళీ ఒకవేళ నెట్ అయిపోతే కనుక 12 దాటితే తప్ప మనకు మళ్ళా మనం ఎప్పుడైతే రీఛార్జ్ చేసుకున్నామో అప్పటి వరకే ఉంటది. అవునండి కాదంటారు. మరి తర్వాత మళ్ళా నెట్ అయిపోతుంది. అవునా? అలాగా దేవుని యొక్క కృప అంటండి ఏ రోజు ఆ రోజేనట. మరి నిన్నంతా నేను చాలా బాగా ప్రార్థన చేస్తాను కదా, గంటల తరబడి చాలా సమయం నేను ఈ రోజు లేకపోయినా పర్వాలేదని ఎవ్వరు అనుకోకూడదు. మరి ఆ కృప పొందుకోవాలంటే అండి, ఆనాడు మోషే కాలంలో మరి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఆకాశం నుండి మన్నాను దేవదూతల ఆహారం పెట్టినప్పుడు వేకువజామునే వాళ్ళు వెతుక్కునేవారట. ఆహారాన్ని సమకూర్చుకోమని దేవుడు చెప్పాడంట. ఆహారం సమకూర్చుకున్నప్పుడు వాళ్ళు 6 దినాలు కావాల్సిన ఆహారము, 5 దినాలు కావాల్సిన ఆహారం మీరు సమకూర్చుకోండి. ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఎక్కువ తీసుకున్న ఆహారం ఏమైందండి? పురుగులు పట్టి మరి పాడైపోయింది అది. అలాగే 6వ దినాన్ని దేవుడు చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు ఏంటంటే 7వ దినానికి కావాల్సింది కూడా 6వ దినాన్ని మీరు సమకూర్చుకోండి అని చెప్పినప్పుడు దేవుని మాట చెప్పున చేసినప్పుడు అక్కడ అది పాడైపోలేదు, కుళ్ళిపోలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే ఏంటంటే దేవుని యొక్క కృప మనము ప్రతిరోజు కూడా పొందుకోవాలి. ప్రతిరోజు పొందుకోవాలంటే దేవుడి సన్నిధిలో మోకాళ్ళేసి ఆ యొక్క ఆహారం ఆకాశం నుండి వచ్చే మన్నా అంటండి మనం ఏరుకోవాలంటే వంగి, ఇలా మోకాళ్ళ మీద వంగైనా లేదంటే మోకాళ్ళ మీదన్నా ఏరుకోవాలట. అది కొత్తిమీర గింజన పోలి ఉంటదట. అది అలా ఏరుకోవాలట. నిలబడి ఏరుకోవడానికి అవదంటండి. అలాగే దేవుడి సన్నిధిలో మనం మోకాళ్ళు వేసి, ప్రవ్వా ఈ రోజు మాకు కావాల్సిన కృప మాకు ఇవి ప్రవ్వా. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా అయితే తండ్రి యొద్ద అంతా కూడా పొందుకుని ఉన్నారు రోజుకు కావాల్సిందంతా, అలాగే మనం కూడా ప్రవ్వా మీ కృప మాకు కావాలి నాయన, మా కుటుంబానికి కావాల్సిన కృప మాకు ఇవ్వి, మీ రక్తపు కోట్లో మమ్మల్ని సీల్ చేయి, మమ్మల్ని భద్రం చేయి, అపవాది యొక్క తంత్రాలు ఏవి కూడా మమ్మల్ని ఏలుబడి చేయకుండా సహాయం చేయి, ఎలా జయించాలో కృపనివ్వి, శ్రమ శోధన పరీక్షలు ఎలా జయించాలో మాకు కృపనివ్వి ప్రభా అని మనం ఎప్పుడైతే మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుంటామో ప్రతి ఒక్కరము కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉదయకాలము ఖచ్చితంగా కుటుంబము కొరకు మనము మరి జీవిత ప్రయాణం అంతా కూడా మన కుటుంబాలంతా కూడా ఎలా నడవాలో మనం ఖచ్చితంగా, మీరు 10 నిమిషాలు చేస్తారా 15 నిమిషాలు చేస్తారా అనేది నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా కుటుంబాన్ని అప్పగించుకొని దేవుని కృప పొందుకోవడం అనేది చాలా ముఖ్యమండి. అది ఈ తరంలో మరి ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ కృప పొందుకున్న వాళ్ళంగా ఉంటేనే మనము క్షేమముగా ఉంటాము. ఆయన కృప ప్రతి రోజు కూడా, మరి ఈ రోజు కృప ఈ రోజుది అయిపోతుంది, మళ్ళీ రేపటి దినాన్ని మళ్ళా మోకాళ్ళేసి ప్రభా మీ అత్యధికమైన కృప మాపై కుమ్మరించి, మా కుటుంబాలపై కుమ్మరించి, మా బిడ్డలకు కుమ్మరించి, మా యజమానులకు కుమ్మరించి, అలాగా మనకున్న గ్రూపులు ఇవన్నీ కూడా మనము ఎప్పుడైతే వీటన్నిటి కొరకు మనం ప్రార్థన చేసి అప్పగిస్తామో మనము ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే దేవుడికి అప్పగించుకున్న ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి నేను ఎక్కువ నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేది తారతమ్యాలు అనేవి ఎవరిలో చూపించుకోండి. ఇది ఇప్పుడు అపవాది వేసే తంత్రం ఇదే నువ్వు ఎక్కువ నేను తక్కువ, నీతో పాటు వాళ్ళు ఎందుకు సమానంగా ఉండాలి, వాళ్ళతో పాటు నువ్వెందుకు సమానం అవుతావు, నువ్వు బాప్తిజం పొంది చాలా సంవత్సరాలు అయింది, వాళ్ళు మొన్నేగా పొందే, నువ్వు సీనియర్వి నువ్వు జూనియర్వి అని విశ్వాసుల్లో కూడా చాలా తారతమ్యాలు వస్తున్నాయి. సంఘాల్లో కూడా ఇన్ని సంవత్సరాలైంది నీ సంఘం పెట్టి, వాడికి నీకు ఎక్కువ ఒకటి ఎక్కువ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మరి శిష్యులుగా పిలువబడుతున్న అప్పుడు దాకా శిష్యులుగా ఉన్నవారు కూడా మరి సేవలో దేవుడు పిలుపు కనుక వస్తే కనుక యజమానులకు కూడా అసూయలు కలుగుతూ ఉన్నాయి. హల్లెలూయా, దేవుని అంటే సేవకులైన వారు వాళ్ళ సంఘాల్లో ఉన్న వాళ్ళు మరి దేవుని పిలుపుకే గనక లేవనెత్తబడితే గనక అందులో కూడా అసూయలు కలుగుతూ ఉన్నాయి.
ఈ అసూయ దేవుని మీద కూడా అసూయ కలిగిందండి. ఆనాడు హేబేలు కయ్యను స్వభావాలు కూడా అసూయ కలిగింది హేబేలు పక్షముగా. అందుకే చంపడానికి అసూయ ఏం చేస్తుందో తెలుసా? చంపడానికి కూడా వెనకాడదట. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల కూడా తండ్రి చిత్తం అది, కానీ అసూయ వల్ల కూడా చంపడానికి వాళ్ళు సిద్ధమైపోయారు ఆ ప్రజలందరూ కూడా. హల్లెలూయా. ఆయన చేసిన అన్యాయం ఏంటి? ఆయన చేసిన పాపం ఏంటి? పోనీ నిజంగా మన పాపాలు మన దోషాల గురించి ఆయన వచ్చారన్నది పక్కన పెడితే నిజంగా ఆయన చేసిన తప్పేంటి? ఆయన ఏమన్నా అపవిత్రమైన జీవితాన్ని జీవించారా? లేదంటే పరిశుద్ధత లేకుండా బ్రతికారా? ఎవరినైనా మరి హ్యాండ్ల చేసినట్టుగా మాట్లాడారా? ఎవరినైనా దూషించారా? మరి అలాంటి ఏమీ లేవు కదా ఆయన స్వభావంలో, ఆయన హృదయంలో అలాంటిది ఏమీ లేదు కదా. మరి కుంటి వారికి కాళ్ళు ఇచ్చి, గుడ్డి వారికి మరి చూపునిచ్చి, స్వస్థపరిచి, ఇవన్నీ కూడా అన్ని మేలులే చేసుకుంటూ వచ్చిన దేవుణ్ణే మరి వాళ్ళు వార్చలేని పరిస్థితులు అయిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క కృప పొందుకోవడం మాత్రమే కాదు, ప్రభువా ఈ రోజు మాలో ఈర్ష్య, ద్వేషం, అసూయ, కోపాలు, క్రోధాలు, మత్తతాలు అనేవి ఏవి కూడా ఏలుబడి చేయకుండా, వాక్యానికి విరుద్ధమైన ఏవి కూడా నన్నే గాని, నా ఇంటి వారినే గాని, నా బిడ్డలనే గాని, మాకున్న మా గ్రూప్స్ లో గాని, ఎక్కడైనా కూడా ప్రభా సంఘాల్లో గాని ఎక్కడ కూడా అలాంటి వేలుబడి చేయకుండా సహాయం చేయ ప్రభా అని మనం ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాల్సిన బాధ్యత మనదేనండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. మనకిచ్చిన బాధ్యత, మనం దేవుడు నమ్మాడు. దేవుని యొక్క మాటని వినే మరి గాడిదల వలె మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనము దేవుని యొక్క మాటని, స్వరాన్ని వినేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. గాడిదని ఎన్నుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసండి మీకు? గాడిదని ఎన్నుకోవడానికి గల కారణం అంట, గాడిద మరి చాలా జంతువులు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. చాలా మనము అనేకమైన బైబిల్ గ్రంథంలో చూస్తే బల్లి గురించి చెప్పారు, చేమల గురించి చెప్పారు, అనేకమైన చెప్తా ఉన్నారు. మరి అవన్నీ కూడా ఏంటి అని అంటే, మరి బైబిల్ గ్రంథంలో దేని గురించి చెప్పిన, అక్షర సంబంధమైన దేని గురించి చెప్పినా చాలా విషయాలు మనకి నేర్పిస్తాయి. సింహాన్ని చూసినప్పుడు దానికి మరి భయపడకూడదు అనేది తెలుస్తుంది. పక్షిరాజు చూసినప్పుడు ఎంతో ఎత్తులో ఉంటది కదండి. ఆ పక్షిరాజు అంటండి ఏం చేస్తుందంట, ముసలిది అయిపోతుందంట. ముసలిది అయిపోయాక ఆ ముసలిది ఆ రెక్కలన్నీ కూడా మొత్తం బలహీనం అయిపోతుందంట, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటదంట. ఎత్తైన కొండపైకి వెళ్ళిపోతుందంటండి, ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోయంట మొత్తం ఆ రెక్కలన్నీ కూడా ఆ ముక్కుతో మొత్తము పీకేసుకుంటదంట. ఆ ముక్కు ఏం చేస్తుందంటండి, ఆ బండ మీద బాదుకుంటా ఉంటదంట, చితక్కొట్టుకుంటా ఉంటదంట, నలగొట్టుకుంటా ఉంటదంట. కొద్ది దినాలంటండి మనుషుల మధ్యలోనికి రాకుండా అక్కడే ఉంటదంట కొద్ది దినాలు. అప్పుడు అంటండి నూతన రెక్కలు వస్తాయట, నూతన ముక్కు వస్తుందట చక్కగా. మరి మునిపటి కంటే అధికమైన బలముతోనంటండి ఎగరగలదట. దేవునికి స్తోత్రం కలుగుందా. అంటే పక్షిరాజు యొక్క స్వభావాన్ని మనం ఒక్కొక్కరిని మరి పరిశుద్ధ గ్రంథంలో పెట్టిన వారందరినీ కూడా మనం చూసుకుంటే అంటే ఏంటి అని అంటే, దేవుడి సన్నిధానంలో మనము బలహీనం అయిపోయినప్పుడు దేవుడి సన్నిధిలో మరలా ఒంటరిగా మరి దేవుడి సన్నిధిలో గడిపి మనుషులతో మరి మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా మనం తక్కువ చేసుకుని దేవుడి సన్నిధానంలో కూర్చుని మనం గనక మొరపెట్టుకుని ప్రార్థన చేసుకుంటే మరలా నూతన బలము, నూతన శక్తి చేత దేవుడు మనల్ని సంధిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే మరి బల్లులు కూడా చూస్తే రాజగృహాల్లో ఉంటాయి, సింహాల్ని చూస్తే మరి క్షమించాలి మరి దీన్ని మన మిడతల్ని చూస్తే రాజు లేడు కానీ క్రమంగా వెళ్తాయి అవి. అలాగే కుందేల్ని చూస్తే పేటి భూముల్లో దాక్కుని శత్రువు ఎప్పుడు వస్తున్నాడో వాడిని కనిపెట్టుకుని లోపలికి వెళ్ళిపోయి దాక్కుని ఉంటదని. చీమల్ని చూస్తే గనక ఒక క్రమము, వేసవిలో వాటి ఆహారాన్ని సిద్ధపరచుకుంటూ ఉంటాయి. అలాగా ప్రతి దానికి కూడా ఒక క్రమం అనేది, ప్రతి దానికి కూడా ఒక పుట్టిన వాటికి అనేది జంతువులతో సహా దేవుని చిత్తంలో కొన్ని వాటిని మనం పరిశుద్ధ గ్రంథంలో పెట్టినప్పుడు వాటిలోంచి కూడా మనం అనేకమైన విషయాలు నేర్పిస్తాయి మనకి. అలాగే మంచి బోధకుడుగా దేవుడు మనకి పరలోకపు తండ్రి ఉన్నారు. ఈ భూమి మీద ఉన్న జంతువులు కూడా మనకి నేర్పించే మంచి బోధకులుగా కూడా వాళ్ళ నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిందే. గాడిద ఏంటంటే, గాడిద అంటండి మరి తగ్గించుకుని ఉంటదట. తల ఎప్పుడు ఎలా ఉంటదండి, కిందకి దించుకుని ఉంటది కదా గాడిద. మరి గాడిద మీదకి యేసుక్రీస్తు ప్రభువారు కట్టబడిన ఆ గాడిదని విడిపించినప్పుడు, ఆ గాడిద మీద ఎక్కినప్పుడు అండి కిందకి అంటే ప్రభువుని చూపించింది, తనకి తాను తల వంచుకుంది. తను కనపరుచుకోకుండా ప్రభువుని చూపించింది. ఎక్కిన యేసుక్రీస్తు ప్రభువారే కనిపించారు తప్ప తను కనిపించలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తగ్గించుకున్న గాడిద ఏమైందండి, చక్కగా బట్టలు పరిచారు. అప్పుడు దాకా విలువలేని గాడిదకి విలువ వచ్చేసింది. హల్లెలూయా. దేనివల్ల? ప్రభువు దాని మీద ఎక్కడం వల్ల, ఆ బంధకాల నుండి విడిపించడం వల్ల. దేవునికి స్తోత్రం కలుగు. విడిపించి ఆయన ఎక్కడం వల్ల. అలాగే పాపంలో శాపంలో పడి ఉన్న మన అందరినీ కూడా దేవుడు మరి విడిపించారు మనల్ని కూడా.
మనము కూడా మనల్ని కనపరుచుకోకుండా దేవుడే మనలో కనబడాలి, మనతో ఉంటానని వాగ్దానం చేశారు. మనలో ఉన్న దేవుడే మనకి కనిపిస్తే ఇతరులకి మరి మనము చెప్పకుండానే మన ప్రవర్తన బట్టి కూడా ఇతరుల్ని మార్చగల కృపనిస్తానని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. పరీక్షించుకుందాం ఎవరికి వారము. చెబుతున్నా నేనేమి గొప్పదాన్ని కాదు, వింటున్న మీరైనా చెబుతున్న నేనైనా మనం అనేకమైన విషయాలు ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవాల్సిన వారముగా ఉన్నాం. మనలో ఏ లోపాలు ఉన్నాయి, ఏ విషయాల్లో మనము తగ్గించుకోవట్లేదు, ఏ విషయాల్లో మనము పడిపోతూ ఉన్నాం, ఏవి మనల్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయి, అపవాది యొక్క తంత్రాలు మనపై ఏమి ఏలుబడి చేస్తున్నాయని మనం అందరం కూడా పరీక్ష చేసుకోవాలి. మనల్ని బానిసత్వం నుండి దేవుడు విడిపించేశారు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చారు, ఆయన పని అయిపోయింది. 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి అనేకమైన కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో రాయలేని భూలోకం అంతా కూడా మరి రాస్తే కనుక సరిపోని పుస్తకాలు సరిపోని అన్ని కార్యాలు ఆయన చేశారంట. చాలా మరుగైపోయింది. ఎందుకంటే ఇంతే అని పరిశుద్ధ గ్రంథం ఇంతే ఉంది, కానీ మరి పుస్తకాలు సరిపోవు ఆయన చేసిన కార్యాలు. అన్ని కార్యాలు దేవుడు ఈ భూమి మీద చేయడం జరిగిందంట. ఇన్ని చేసి దేవుడు ఆరోహణం అయిపోయారు, పరిశుద్ధాత్మని మన ఎదుగు పంపించారు. ఆయనే మనల్ని పాపమును గూర్చి తీర్పుల గూర్చి ఒప్పింప చేస్తూ ఉన్నారు, సంభవింపబో సంగతులు బయలుపరుస్తూ ఉన్నారు. ఎప్పుడు అనంటే దేవునికి మనము లోబడినప్పుడు, ఆయన ఆత్మచేత మనం నడిపించబడినప్పుడు. ఈ రోజు మనము ఏదైనా ఒక తప్పు ఒక పొరపాటులో పడిపోయామంటామో, ఇది నేను మన కరెక్ట్ కాదు, ఇది ఈ విషయంలో నేను పడిపోయానని చెప్పి మనం పశ్చాత్తాపడి కన్నీరు వచ్చి మనకు అది తప్పు అని తెలుస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నట్టు. ఆయన శక్తి కాదు, వ్యక్తి అండి. ఒక వ్యక్తిగా మనల్ని నడిపిస్తా ఉంటారు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తా ఉంటారు. ఒక వ్యక్తి మనలో ఉండి నడిపిస్తే ఒక చక్కటి బాటలో మనం నడుస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక చంటి బిడ్డను మనం నడిపించాలంటే ఒక తల్లో తండ్రో చేయి పట్టుకుని నడిపిస్తాడు కదండి. అలాగే మనలో ఉండి మనతో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనము మరి రాతి గుండెలుగా మన హృదయాన్ని చేసుకోకుండా, ఇక్కడ యేసుకేలు గ్రంథంలో చెప్పినట్టుగా నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని మీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బానిసత్వం నుంచి విడిపించబడిన మనము ఈ శాపంలో పాపంలో మరి అన్నిటి నుండి విడిపించి దేవుడే మనల్ని విడిపించి మనందరినీ కూడా మరి ఆయన రక్తముతో మన విమోచన చేసి ఉన్నారు. మనం ఆయన రక్తంతో కడగబడిన మనలో కూడా ఎన్నో మరి స్వభావాల్లోనూ మరి అలాగే క్రియల్లోనూ తలంపుల్లోనూ ఆలోచనలోనూ ఎప్పుడు కూడా మరి నరుని ఆలోచనలు ఎప్పుడు కూడా నరుని హృదయం ఎప్పుడు కూడా చెడ్డదంట. అలాంటి ఆలోచనలో పడిపోతూ ఉన్నప్పుడు ఆయన ఆత్మచేత మనం నడిపించబడితే కనుక దేవుని యొక్క కృప పొందుకున్న వారముగా ఉంటాము. దేవుని యొక్క కృప పొందుకున్న వారముగా మనం ఉంటే కనుక ఆయన ఆత్మచేత చక్కగా నడిపించిన వారముగా మనం ఉంటాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. దీన్ని బట్టి మనము నూతన హృదయం నూతన స్వభావం ఇస్తాను. మనము ఎవరికంటే గొప్పవారము కాదు, యజమానుడి కంటే గొప్పవాడు కాడు. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడే తప్ప మనము గొప్పవారము కాదు. దేన్ని బట్టి కూడా, ధనాన్ని బట్టి కానీ, ఉన్నదాన్ని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, దేన్ని బట్టి కూడా అతిశయపడడానికి వీల్లేదండి. ఎవరమైనా కానీ పిల్లలకు కూడా మనము చెప్పుకోవాలి, మనం పడిన కష్టాల్లోంచి దేవుడు ఎలా విడిపించాడు, ఎలాంటి పరిస్థితుల నుంచి మనం తప్పించబడ్డాము, ఏ పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పుడు దేవుడు ఎలా విమోచించాడు అనేది ఖచ్చితంగా చెప్పాలి. చాలా మంది నేను చూసిన విధానం బట్టి ఏంటంటే మనకు అంత వస్తుంది, ఎంత వస్తుంది, ఎంత ఉంది, అంత ఉందని చెప్పడం వల్ల కూడా పిల్లలు పాడైపోతున్నారు. వాళ్ళు సంపాదిస్తున్నారులే, మనం సంపాదించినా పర్లేదని సోమరులుగా మారిపోయే పిల్లలు కూడా అనేక మంది ఉన్నారు. అది తల్లిదండ్రుల బోధ సరైన క్రమంలో లేకపోవడం ద్వారా మనము ఎవరికి వాళ్ళని స్వపరీక్ష చేసుకున్నాం. మన బిడ్డలు బారు నడవలసిన త్రోవను నువ్వు బోధించు, వారు పెరిగి పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోరన్నారు దేవుడు. కాబట్టి మనకు మంచి బోధకులము, తల్లిదండ్రులుగా మనం బోధకులము. వాక్యాన్ని చదువుకున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనందరం కూడా మంచి బోధకులుగా మన బిడ్డలకి, మన కుటుంబానికి చెప్పుకోవాల్సిన బాధ్యత మనకుంది. అలాగే సేవకులుగా మరి విశ్వాసులైన వారిని మంచి మార్గంలో నడిపించే బాధ్యత వారికి ఉన్నది. రక్షింపబడిన మనము కూడా అనేక మందికి మరి మన యొక్క తెలిసిన వారికి తెలియని వారికి ఇలాగ సువార్త ప్రకటించే భాగ్యం కూడా. యెహెజ్కేలుకు చెప్పారు కదా దేవుడు, వాళ్ళు వినకపోయినా నువ్వు చెప్పు, వాళ్ళు నా తట్టు తిరిగితే గనక నేను నూతన స్వభావాన్ని నూతన హృదయాన్ని ఇస్తాను నేనని మాట్లాడుతున్నా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి మరి తగ్గించుకోవడం అనేది ఇందులో మరి గాడిద దేవుణ్ణి కనపరుస్తూ ఎలా తగ్గించుకుందో అలా మనం తగ్గించుకునే హృదయాలు కలిగి ఉంటే గనక తాను తగ్గించుకున్న వాడు దేవుడు హెచ్చించబడతారని వాక్య లేఖనాలు సెలవిస్తూ హెచ్చింపబడను. కాబట్టి వాక్యాల ద్వారా దేవుని యొక్క మాట ద్వారా ఆత్మచేత మనం నడిపించబడిన వారమే ఈ యొక్క యుద్ధ భూమిలో మనము సర్వాంగ కవచమును మనం ధరింప చేసుకుని ఆయన చిత్తము నెరవేర్చే వారిగా
ఆత్మ చెప్పుచున్న మాట చెవగల వారు వినుగా, కానీ మనం ఆయన స్వరాన్ని వింటే గనక, ఆయన మాటని విని లోబడి దాని ప్రకారం చేస్తే గనక దేవుడు మెండైన దీవెనలు ఇహమందు పరమందు కూడా మన పట్ల కుమ్మరిస్తానని ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. ఏ బానిసత్వాల్లో దేనికి మనము ఎక్కువ మరి ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఏ విషయంలో మనం పడిపోతూ జారిపోతూ ఉన్నాం అనేది ఎవరికి వారమే స్వపరీక్ష చేసుకున్నాం. దేవుని వాక్యం మన యొద్దకు వచ్చినప్పుడు చెబుతున్న మనిషిని కాదు కానీ మరి దేవుని యొక్క మాటని మాత్రం మనం విన్నప్పుడు, ఇప్పుడు ఈ కాలంలో ఏమైపోయిందంటే సేవకుల యొక్క వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ కుటుంబం ఏంటి అని చూడడం ద్వారా కూడా అనేక మంది కూడా మాటని వినడంలోని ప్రజలుగా అయిపోతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని మాట మన యొద్దకు ఏమొచ్చింది, అలా దేవుడు మనతో ఏం మాట్లాడాడు. చాలా సార్లు మనం కృంగిపోయిన సమయాల్లో దేవుడు చక్కగా మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారాను, తన స్వరము ద్వారాను, అంతరంగంలో ప్రేరేపణ ద్వారాను మాట్లాడుతూ ఉంటాడు. అది అవతల వారికి తెలుసా అంటే తెలిసి సేవకుల ద్వారా కూడా మనతో వాక్యాల ద్వారా మనతో మాట్లాడతారు. మన హృదయం ఏంటో దేవునికి తెలుసు, ఎవ్వరికి తెలియదు. కొన్ని విషయాలు మనం పంచుకుంటాం, కొన్ని విషయాలు మనం పంచుకోలేని ఎన్నో ఉంటాయి. అలాంటి సమయాల్లో దేవుడు మనతో సూటిగా మాట్లాడతాడు. ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, కృంగిని వారిని లేవనెత్తుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి వ్యక్తుల్ని కాదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడిని మనము ఆయన చెప్పుచున్న మాటని మనం ఎప్పుడైతే గ్రహించుకుంటామో అప్పుడే రాతి నేలగా ఉండకుండా మన యొక్క హృదయాలన్నీ ఏమవుతాయంటే సారవంతమైన భూములుగా మార్చబడతాయి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఫస్ట్ వినడానికి మనం ప్రయత్నం చేస్తేనే మన యొక్క హృదయాలు బీడు భూములుగా మారిపోయిన మన హృదయాలన్నీ కూడా దేవుడు సారవంతంగా మార్చబడాలని, అందులో చక్కటి ఆయన వాక్యపు విత్తనాలు చల్లి మరి చక్కగా ఒకానొక దినాన ఆనందపు పంట పనులు మనం కోసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి మన హృదయాలను ఆయన సన్నిధికి అప్పగిద్దాం. దేవుడే మనల్ని మన ఆత్మచేత నడిపించబడినట్టుగా మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. మనమందరం కూడా దేవుడి సన్నిధిలో ఆయన కృప పొందుకుందాము. ప్రతి దినము ఏనాటి కృప నాటికే మరి దేవుడి సన్నిధిలో ప్రభా ఇది నాన్న కృప దయచేయండి ప్రతిరోజు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఆయన ఆత్మచేత నడిపించబడిన వారు ఉందాము. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఈ వాక్యాన్ని అంతటినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. ఆమేన్. ఇవ్వబడిన ఈ సమయాన్ని